శివపురాణం 14వ భాగం. సగర కుమారులు గుర్రం మాయమైన చోటికి వెళ్ళి అక్కడ తవ్వనారంభించారు. వాళ్ళు అలా పాతాళలోకం దాకా తవ్వుతూ వెళ్ళినాక వారికి తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని కనిపించాడు. ఆయన సమీపంలో యాగాశ్వం నిలిచి ఉన్నది. ఆయనే గుర్రాన్ని దొంగిలించాడనుకుని సగరుడి కొడుకులు ఆయన్ను పట్టబోయి ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి 60,000 మంది 60,000 బూడిద కుప్పలు అయిపోయారు. ఈ వార్త నారదుడి ద్వారా సగరుడికి తెలిసింది. ఆయన గుర్రాన్ని ఎలాగైనా తీసుకురమ్మని అసమంజసుడి కొడుకైన అంశుమంతుణ్ణి పంపాడు. అంశుమంతుడు పాతాళలోకం చేరి కపిలుడున్న చోటికి వెళ్ళి కపిలుడికి నమస్కారం చేస్తూ నిలబడ్డాడు. కపిలుడు అతన్ని చూసి సంతోషించి, నాయనా, గుర్రాన్ని తీసుకుపో. వీళ్ళందరూ ఇక్కడ భస్మమైనారని మీ తాతతో చెప్పు అన్నాడు. మహాత్మా, ఈ చనిపోయిన తండ్రులకు స్వర్గప్రాప్తి కలిగే మార్గం చెప్పండి అని అంశుమంతుడు కపిలుణ్ణి వేడుకున్నాడు. వీళ్ల పాపం ఇంకా కొన్ని జన్మలెత్తితే గానీ తీరదు. నీకు కలగబోయే మనుమడి ద్వారా వీరికి ముక్తి లభిస్తుంది అని కపిలుడు అంశుమంతుడికి చెప్పాడు. అంశుమంతుడు యాగాశ్వాన్ని తెచ్చి సగరుడికి ఇచ్చాడు. సగరుడు అశ్వమేధ యాగం పూర్తి చేసి అంశుమంతుడికి పట్టాభిషేకం చేశాడు. అంశుమంతుడికి తన తండ్రుల ముక్తి గురించి విచారం పట్టుకున్నది. గరుత్మంతుడు అతనితో, గంగను నీ తండ్రుల భస్మం పైన ప్రవహింపచేస్తే వారికి సద్గతులు కలుగుతాయి అని చెప్పాడు. గంగను భూమికి అవతరింపజేయటానికై అంశుమంతుడు తన కొడుకైన దిలీపుడికి పట్టం గట్టి తాను అరణ్యాలలో తపస్సు ప్రారంభించాడు. కానీ ఆ తపస్సు ఫలించకుండానే అతను చనిపోయాడు. దిలీపుడి కొడుకు భగీరథుడు. అతను తన తాతలకు కలిగిన దుస్థితి గురించి విని వారిని ఎలాగైనా ఉద్ధరించాలన్న కోరిక కలిగి బ్రహ్మను ఆరాధించాడు. బ్రహ్మ ప్రత్యక్షమై భగీరథుడు ధర్మం తప్పకుండా జీవించేటట్టు వరం ఇచ్చాడు. తరువాత భగీరథుడు గంగను గురించి దీర్ఘకాలం తపస్సు చేశాడు. గంగాదేవి అతడికి సాక్షాత్కరించి అతని కోరిక విని, నేను స్వర్గం నుంచి భూమి మీదకి పడేటప్పుడు నా వేగాన్ని ఎవరు ఆపగలరు? నేను భూమిని బద్దలు చేసుకుని తిన్నగా పాతాళానికి దిగిపోతాను గదా అని భగీరథుణ్ణి అడిగింది. తల్లి, ప్రపంచమంతా తనలో ఇమిడ్చుకున్న శివుడు నిన్ను భరించగలుగుతాడు అన్నాడు భగీరథుడు. నేను ఒకవేళ భూమికి వస్తే పాపులందరూ తమ పాపాలను నాలో కడుగుకుంటారు. అలా సంప్రాప్తమైన ఆ పాపాలను నేనెలా వదిలించుకోను అని గంగ మళ్ళీ అడిగింది. దేవి, అన్ని పాపాలను హరించగల హరిని తమలో నిలుపుకున్న పుణ్యాత్ముల స్నానం చేత పాపాత్ములు నీలో కలిపే పాపాలు పరిహారమవుతాయి అన్నాడు భగీరథుడు. సరే, నీ కోరిక నెరవేర్చుతాను. స్వర్గం నుంచి పడేటప్పుడు నన్ను భరించేటట్టు శివుణ్ణి ఒప్పించు అని గంగ అంతర్ధానమయ్యింది. భగీరథుడు శివుణ్ణి గురించి తపస్సు చేసి ఆ దేవుణ్ణి సులభంగానే ప్రత్యక్షం చేసుకుని ఆయనకు తన కోరిక తెలిపాడు. గంగను భరించడానికి శివుడు అంగీకరించాడు. ఆకాశం నుంచి గంగ తిన్నగా శివుడి శిరస్సు మీద పడింది. తర్వాత శివుడి జడల నుండి జారి భూమిపైన ప్రవహించనారంభించింది. భగీరథుడు వాయువేగం గల రథం మీద దారి తీస్తూ పోతూ ఉంటే గంగ అతని వెనుకగా వెళ్ళి సగరుడి కొడుకుల భస్మరాశులపైన ప్రవహించి సముద్రం అయ్యింది. అందుకే సముద్రానికి సాగరం అని పేరు కూడా వచ్చింది. స్వయంభువు మనువు కాలంలో 60 సంవత్సరాల పాటు వర్షాలు లేక అతి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. జనక్షయము జంతుక్షయము విపరీతంగా కలిగి జీవితమంతా అస్తవ్యస్తమైంది. అది చూసి బ్రహ్మ ప్రపంచమంతటినీ చక్కదిద్దగల వాణ్ణి రాజుగా చేయాలని సంకల్పించాడు. ఆయనకు మనువంశంలో రిపుంజయుడనే సకల సద్గుణ సంపన్నుడు కనిపించాడు. రిపుంజయుడితో బ్రహ్మ, నాయనా, నీకు ప్రపంచాధిపత్యం ఇస్తాను. దివోదాసు అనే పేరుతో భూమిని
సమర్థంగా పాలించు. వాసుకి కుమార్తె అయిన అనంగమోహిని నీకు భార్య అవుతుంది అన్నాడు. ఆ మాటకు రిపుంజయుడు, తాతగారు ఒక్క వరం అనుగ్రహిస్తే మీరు కోరినట్టు భూభారం వహిస్తాను. ఆ వరం ఏమిటంటే భూమి మీద కింది లోకాల వాళ్ళు కానీ పై లోకాల వాళ్ళు కానీ ఒక్కడు కూడా ఉండరాదు అన్నాడు. అందుకు బ్రహ్మ సమ్మతించి ఈ సంగతి కాశీ విశ్వేశ్వరుడికి తెలిపాడు. విశ్వేశ్వరుడు సరేనన్న మీదట ఆయన రిపుంజయుడికి పట్టం కట్టి తన లోకానికి వెళ్ళిపోయాడు. తరువాత రిపుంజయుడు దీవోదాసుడు అనే బిరుదుతో రాజై ప్రపంచం మీద దేవతలు కానీ పాతాళవాసులు కానీ ఉండరాదని చాటింపు వేశాడు. ఈ చాటింపు విని భూమి మీద ఎక్కడెక్కడ ఉంటున్న దేవతలు కాశీ విశ్వనాథుడి వద్దకు వచ్చారు. వారితో శివుడు, నన్ను ముందుగా అడిగే బ్రహ్మ దీవోదాసుకు వరం ఇచ్చాడు. మనమంతా మందర పర్వతానికి పోదాం అన్నాడు. ప్రపంచం మీద ఎక్కడా దేవతలు లేకుండా పోయారు. దేవాలయాలలో పూజలు నిలిచిపోయాయి. దీవోదాసు కాశీని రాజధానిగా చేసుకుని 8,000 ఏళ్ళు ఎలాంటి వంక లేకుండా పరిపాలించాడు. దీర్ఘకాలంగా భూమినే ఆశ్రయించుకుని అదే తమ జన్మభూమిగా ఉన్న చిల్లర దేవతలు, దానవులు దీవోదాసు దగ్గర కొలువు చేశారు. భూలోకంలో తమ ఆట కట్టయినందుకు దేవతలు సహా మహా బాధపడిపోయి దీవోదాసును రాజ్యభ్రష్టుణ్ణి చేయటం ఎలా అనే తమ గురువైన బృహస్పతిని అడిగారు. అగ్ని, వాయువు, వరుణుడు మన వాళ్లే కదా, వాళ్ళు తమ శక్తులను ఉపసంహరించారంటే భూమిలో జీవితం స్తంభించిపోతుంది. ముందు అగ్నిని సహాయానికి నిరాకరణం చేయమనండి అన్నాడు బృహస్పతి. కాశీలో ఎక్కడా నిప్పు రాజలేదు, వంటలు లేవు. దీవోదాసుడికి మాత్రం ఎండ సహాయంతో భోజనం చేసి పెట్టారు. దీవోదాసుడికి భోజనం అందింది కానీ ప్రజలు వచ్చి గోలపెట్టారు. సంగతి గ్రహించి దీవోదాసుడు, ఇది దేవతల దుర్మార్గం, మీరేమీ భయపడకండి, నా తపస్సు చేత మీకు నేనే అగ్నిని, వాయువును, వర్షాలను ఇస్తాను అని ప్రజలకు చెప్పి అంత పని చేశాడు. అయితే శివుడికే కాశీ వియోగం కష్టమయ్యింది. ఆయనకు కూడా దీవోదాసు పరిపాలన అంతం చెయ్యాలనిపించింది. ఆయన 64 సిద్ధయోగులను పిలిచి, మీరు మారు వేషాలలో కాశీనగరానికి వెళ్ళి అక్కడి స్త్రీల పాతివ్రత్యాన్ని, పురుషుల ధర్మబుద్ధిని చెడగొట్టండి. అలా అయితేనే గాని దీవోదాసుడు పతనం కాడు అని హెచ్చరించాడు. సిద్ధయోగినులు శివుడు చెప్పినట్టే చేశారు. కానీ శివుడు సాధించమన్న కార్యం సాధించలేకపోయారు. అది గ్రహించి శివుడు సూర్యుడితో, నువ్వు కాశీకి వెళ్ళి దీవోదాసు ఎలాగైనా ధర్మం తప్పేటట్టు చెయ్యి అన్నాడు. సూర్యుడు రకరకాల వేషాలు ధరించి కాశీలో తిరుగుతూ దీవోదాసుడిలో ఏ ధర్మలోపమైనా కనిపిస్తుందేమోనని చూశాడు. దీవోదాసుడిలోనే కాదు, అతని ప్రజల్లో కూడా కించిత్తైనా అధర్మం సూర్యుడికి కనిపించలేదు. పని పూర్తి కాకుండా తిరిగి పోవటం ఇష్టం లేక సూర్యుడు కాశీలోనే ఉండిపోయాడు. తరువాత శివుడు బ్రహ్మను పిలిపించి, దీవోదాసును పతనం చెయ్యమని యోగినులను పంపాను. వారి వెనుకగా సూర్యుణ్ణి పంపాను. వారందరూ కాశీలో చిక్కుకుపోయి తిరిగి రాకుండా ఉన్నారు. ఈసారి నువ్వు వెళ్ళు అన్నాడు. బ్రహ్మ సరేనని వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో కాశీకి వెళ్ళి సభ తీరి ఉన్న దీవోదాసును చూసి ఆశీర్వదించి, రాజా, నువ్వు అనుమతించావంటే కాశీనగరంలో యజ్ఞాలు చేస్తాను. అయితే విశ్వేశ్వరుడు లేని కాశీ చిన్నబోతున్నది, శివుణ్ణి రప్పిస్తే బాగుండును అన్నాడు. శివుణ్ణి పిలిపించడం గురించి దీవోదాసు ఎటూ చెప్పలేదు. బ్రహ్మ కాశీలో 10 అశ్వమేధాలు చేసి అక్కడే ఉండిపోయాడు.